గ్యాస్ ధర బాగా పెరిగిపోయింది. ఇంతకీ మీ సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందో లేదో ఇలా చూసుకోండి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. మనం బుక్ చేయగానే గ్యాస్ అయితే వస్తుంది, కానీ సబ్సిడీ సక్రమంగా బ్యాంక్ లో పడుతుందో లేదో అన్న సంశయం. బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ అలర్ట్ ఉన్న ఖాతాదారులకు ఓకే, కానీ చాలా మంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ మొబైల్ అలర్ట్ పేడ్ సర్వీస్ మెయింటైన్ చేయరు. అలాగే కొందరు అకౌంట్లలో సబ్సిడీ జమ అవుతూనే సడన్ గా ఆగిపోవచ్చు. అసలు ఇలా ఎందుకు జరిగిందనే మతలబు తెలుసుకునేందుకు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కు పని చెప్తే సరిపోతుంది. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ పడే గ్యాస్ రాయితీ ఈసారి పడలేదని మొదట వేరే బ్యాంక్ అకౌంట్ ను కొత్తగా ఆధార్ నెంబర్ జత చేశారేమో చూసుకోవాలి. నిత్యం వాడే అకౌంట్ కాకుండా ఏదైనా బ్యాంక్ రుణం కోసం కొత్తగా తెరిచిన ఖాతాకు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఆ సమాచారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIకి వెళ్తుంది. ఆటోమేటిక్ గా రాయితీ పడే ఖాతా మారిపోతుంది. ఆ విషయం తెలియక ఎప్పుడు పడే ఖాతాలోనే చూసుకుంటాం. దాంతో సమస్య వస్తుంది. అది ఏ ఖాతాలో పడుతుందో మీ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు. *99*99# కి డయల్ చేయాలి. వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయడానికి 1 నొక్కాలి. అంతే, మీ ఆధార్ నెంబర్ చూపిస్తూ అది ఏ బ్యాంకు అనుసంధానమైందో చివరిసారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది. తెలుగులోనూ మనం వాడేది భారత, HP, ఇండియన్ గ్యాస్ లో ఏదైనా సరే సమస్య వస్తే మూడింటికి కామన్ గా ఉన్న 1800-233-3555 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగులోనూ మాట్లాడే ప్రతినిధులు ఉంటారు. ఇంక ఈ సమస్యలను ఫిర్యాదు చేయొచ్చు. గ్యాస్ తూకం తగ్గినా, సీల్ లేకుండా వచ్చి ఇచ్చినా, బుక్ చేసిన నిర్ణీత సమయం డెలివరీ లేకపోయినా, గ్యాస్ డీలర్ మోసం చేసినా, వీటితో పాటు గ్యాస్ కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఈ కాల్ సెంటర్ కు సంప్రదించవచ్చు. పాత ఖాతాకి రాయితీ పడాలనుకుంటే, కొత్తగా సబ్సిడీ పడే బ్యాంక్ ఖాతాల్లో కాకుండా గతంలో పడే అకౌంట్ లోనే పడాలనుకుంటే ఆ బ్యాంక్ వెళ్లి ఒక ఆధార్ జిరాక్స్ ఇచ్చి మీ అకౌంట్ కు అనుసంధానం చేయాలని అడగాలి. ఒకవేళ ఇప్పటికే జడ్జ్ చేసి ఉందని బ్యాంక్ అధికారులు చెబితే సబ్సిడీ వేరే ఖాతాకు వెళ్లిన విషయం చెప్పి NPCI సర్వర్ కు అనుసంధానం చేయాలని తెలియచేయాలి.